కార్తీక మాసం చివరి సోమవారం రోజున శివుడిని ఇలా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. హిందూ ధర్మశాస్త్రంలో కార్తీక సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కార్తీక సోమవారాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం ఇంకా చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో చివరి సోమవారం డిసెంబర్ 11న వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఇంకొక ప్రత్యేకత ఉన్నది. కార్తీకం సోమవారం రోజున శివుడికి అత్యంత ఇష్టమైన మాస శివరాత్రి కూడా ఉన్నది. ఈ రెండు ప్రత్యేకతలు ఈ సోమవారం రోజున కలిసి రావడం వలన మీరు భగవంతుడికి సంబంధించిన ఏ పని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం రోజున శివుడుని ఏ విధంగా పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. మాస శివరాత్రి అనగా కార్తీక చివరి సోమవారం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి కార్తీక స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి. కార్తీక స్నానం ఆచరించేటప్పుడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కార్తీక స్నానాన్ని ఆచరించాలి. తరువాత తులసి మొక్కకు తప్పకుండా నీళ్లను సమర్పించి తులసి మొక్క దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి పువ్వులు, అక్షింతలు, పసుపు కుంకుమను సమర్పించాలి. తర్వాత శివుడికి ఇష్టమైన నేతితో చేసిన దద్దోజనంను శుద్ధిగా తయారు చేసి శివుడి ప్రతిమకు గంధం బొట్టు మరియు కుంకుమ బొట్టును పెట్టి దీపారాధన చేసి శివాష్టకమును చదవాలి. శివాష్టకం చదవడం కుదరని వారు పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయ అనే మంత్రమును జపిస్తూ కూడా శివుడికి పూజ చేయవచ్చు. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజ చేయవలెను. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. మాస శివరాత్రి రోజు అయిన ఈ కార్తీక సోమవారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఉపవాసాన్ని ఆచరించాలి. ఉదయం ఇంటిలో పూజ ముగిసిన అనంతరం తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలి. ఈ రోజున శివుడిని స్మరించుకోవడం వలన కష్టాలు అన్ని తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా కార్తీక సోమవారం రోజున దద్దోజనంను శివుడికి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున పరమశివుడికి పంచామృతాలతో తప్పకుండా అభిషేకం చేయాలి. శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పువ్వును పరమశివుడికి సమర్పించడం వలన శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బిల్వ దళాలను శివలింగంపై పెట్టి అభిషేకం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శంకు పుష్పాలను శివుడికి ఈ రోజున పెట్టడం వలన శివుడి యొక్క అనుగ్రహం కలిగి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ సంవత్సరంలో ఏ రోజున దీపారాధన చేయకపోయినా కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎంతో ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో వెలిగించే 365 వత్తులు సంవత్సరం అంతటా చేసిన పుణ్యాన్ని ఇస్తాయి. కార్తీక సోమవారం రోజున దీపదానం చేయడం వలన పుణ్యలోకాలకు వెళతారు. ఈ రోజున ఉపవాసం చేయలేని వారు నువ్వులను దానం చేసిన కూడా ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా దీపలక్ష్మియే నమోస్తుతే అని మనసులో అనుకుని దీపారాధన చేయాలి. ఈ సోమవారం రోజున కనుక ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఉపవాసం చేసేవారు కటిక ఉపవాసం ఏనాడు చేయకూడదు. ఉపవాసం చేసేవారు తప్పకుండా పాలు లేదా ఫలము అనేది తినవచ్చు. సాయంత్రం ప్రదోషకాల సమయంలో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదోషకాల సమయంలో కనుక మీరు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేస్తే శివ అనుగ్రహం నేరుగా కలుగుతుంది.
సాయంత్రం సంధ్యా సమయంలో తప్పకుండా ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో లేదా ఆవునేతితో దీపారాధన చేయాలి. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయవలెను. సాయంత్రం పూజ ముగిసిన అనంతరం శివాలయానికి వెళ్లి ఉసిరికాయ దీపములు పెట్టి పరమేశ్వరి దర్శనం చేసుకుని, వీలైతే పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించి, నమస్కారం చేసుకొని కోరికలు చెప్పుకుంటే పరమేశ్వరి యొక్క దయవలన కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో శివుడి దర్శనం అయిన అనంతరం ఇంటికి వచ్చి నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించాలి. ఈ సోమవారం రోజున శివుడికి ఆవుపాలను నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. శివుడికి ఇష్టమైన వెలగపడను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయలేని వారు నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పించినా కూడా పంచామృతాలతో అభిషేకం చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ సోమవారం రోజున తెల్లవారుజామున అరటి డొప్పలలో దీపాలను వెలిగించి నదులలో దీపాలను వదలడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సోమవారం రోజున తప్పకుండా కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన నేరుగా శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఈ సోమవారం రోజున తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ అనేది సమస్త దోషాలను తొలగింప చేస్తుంది. అంతేకాకుండా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాల సమయంలో తప్పకుండా పరమశివుడికి పూజ చేయండి. ఈ రోజున చేసే దీపదానం, వస్త్రదానం, అన్నదానం, ఉసిరి దీపం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక సోమవారం రోజున తులసిని ప్రతిష్ఠించిన లేదా తడిపిన, తాకిన మానసిక శారీరక పాపాలు అన్నీ నశించిపోతాయని కార్తీక పురాణం చెబుతున్నది. తులసి గుత్తులను పరమశివుడికి ఎవరైతే అర్పిస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. ఎందుకంటే తులసిలో గంగాది నదులు, విశ్వాది దేవతలు, పుష్కరాది తీర్థాలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు నీడలో పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుండి విముక్తులు అవుతారని కార్తీక పురాణం చెబుతున్నది. ఉసిరిక పండ్లను మరియు తులసి దళాలను వేసి స్నానం చేసిన వారికి గంగా నది స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతున్నది. ఉసిరి ఫలాలతో కానీ ఉసిరి పత్రితో కానీ దేవతలకు పూజ చేసేవారికి ముత్యాలతో పగడాలతోనూ బంగారంతోనూ భగవంతుడిని పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేసే యజ్ఞయాగాదులు తీర్థ స్నానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ కార్తీక మాసంలో సమస్త దేవతలు, మునులు కూడా ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని కార్తీక పురాణం చెబుతున్నది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో ఆ సంవత్సరంలో చేసుకున్న పాపాలు అన్ని తొలగిపోతాయని కార్తీక పురాణంలో చెప్పబడింది.